తాజాంశాన్ని చూస్తున్నాం. నేరస్తుల ఆస్తుల కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ నలుగు తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, నేరస్తుల ఆస్తుల కూల్చివేతపై సుప్రీం తీర్పునకు సంబంధించి వివరాలేంటి? అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి బుల్డోజర్ వ్యవహారాలు, బుల్డోజర్ తో ఎక్కడికక్కడ ఆస్తులు కూల్చివేయటము, వాటికి సంబంధించినటువంటి నష్టం చేకూర్చటము, వీళ్ళు దోషిగా ఉన్నారు కాబట్టి పలానా వాళ్ళు దోషి అనేటువంటి ముద్ర వేసి వారి ఆస్తులను ధ్వంసం చేయటువంటి విషయాలన్నిటిపైన దాఖలైనటువంటి పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఒక కార్యనిర్వాహక అధికారి, అంటే ఒక ఆఫీసర్ స్థాయి, ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక వ్యక్తిని నేరస్తుడిగా ముద్ర వేయడానికి ఆస్కారం లేదు. అలాంటప్పుడు నేరస్తుడిగా ముద్ర వేసి వారికి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేయడం అనేది రాజ్యాంగం కల్పించలేనటువంటి హక్కు కాబట్టి అటువంటి చర్యలు ఇకపై జరగకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దాఖలైనటువంటి అనేక పిటిషన్లపైన విచారించినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు తుది తీర్పును వెలువరించింది. ఉత్తరప్రదేశ్, బీహారు, అదే సందర్భంలో రాజస్థాన్, పలు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి సంస్కృతి కొనసాగుతుందనేటువంటి ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఎవరైతే అధికారులుగా ఉన్నారో వారు విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి ఆధారాలను బయటపెట్టి తద్వారా రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థల ద్వారానే ఇలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అంతేకాని ఒక వ్యక్తి యొక్క ఆస్తులను ఒక వ్యక్తి పైన నేరపూరితమైనటువంటి ముద్ర వేసి వారి ఆస్తులను ధ్వంసం చేసేటువంటి హక్కు అధికారి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులకు ఉండదు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా ఎక్కువ ఇలాంటివి కొనసాగకూడదు అని కూడా ఆదేశాల్లో పేర్కొంది. ధన్యవాదాలు అరుణ్.